కష్టం అండ్ ఈ సినిమా ఆ రేంజ్ లో ఉండడానికి కారణం. ఓకే, అనుష్క గారు మాట్లాడే ముందు శాస్త్రి గారు ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఈ రుద్రమదేవి చిత్రం ఇంత ప్రజాదరణ పొందడం, ఇంత ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. గుణశేఖర్ని, గుణ టీం వర్క్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గుణ టీం వర్క్లో అత్యంత ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ముఖ్యంగా ఆయన భార్య, ఆయన ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా అతనితో పాటు ఎంత శ్రమించారు, ఎంత ఆవేదన పడ్డారు అన్న విషయం తెలిసిన తక్కువ మందిలో నేను ఒకడిని. వాళ్ళు నిజంగానే ఒక మహాయుద్ధం సాగించారు, కాలానికి ఎదురీదారు. ఆనాడు మహిషాసురుడితో దుర్గాదేవి సాధించినంత యుద్ధం సాధించారు. ఆ యుద్ధ విజయం ఇవాళ దసరా రోజున అందుకుంటున్నారు. కనుక వాళ్ళు నిజంగా ఈ అభినందనకి అర్హులు. చారిత్రక అంశాన్ని చలనచిత్రంగా ఒప్పించడం చాలా కష్టం. ముఖ్యంగా 3 శతాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన ఒక మహాచరిత్రని 2.5 గంటల పాటు చూపించడం అనేటువంటి మహాయజ్ఞం ఎంత గొప్పదో, అది ఆ యజ్ఞంలో నేను కూడా ఒక వృత్తికుని నాకు మాత్రం స్పష్టంగా తెలుసు. అతి కొద్ది కాలంలోనే, నాకు ఇవ్వబడ్డ కొద్ది సమయంలోనే ఎన్నో అరుదైన పుస్తకాలు సేకరించి చదివి అందులో ప్రతి అక్షరాన్ని, ప్రతి భాషని, ప్రతి మాటని, ప్రతి పాత్రని పట్టుకోవడానికి నేను చేసిన ప్రయత్నం, దాని వెనకాల ఇందాక అర్జున్ చెప్పినట్టుగా 30 రోజుల కష్టం అవుతుంది. అయితే 3 సంవత్సరాల కష్టం అనుష్కది. నాది 30 రోజుల కష్టం, 3 కాదు 30 ఏళ్ల కష్టం గుణశేఖర్ది. అంటే చిన్నప్పుడు ఎప్పుడో కలగాని ఆ కళను కళ్ళ ముందర తెచ్చుకోవటానికి అతను చేసిన శ్రమ ఎంత గొప్పది. ఇది విజయవంతం అవడం వెనకాల అదృష్టం పాలేంత, అంకితం పాలేంత